తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై దాడిని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై దాడిని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు తీవ్రంగా నల్గొండ పట్టణ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఫోటోగ్రాఫర్ మధుకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్దన్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్పై దాడి జరగడం దురదృష్టకరమని, తిరుమలగిరి మండలంలో జరిగిన ఓ ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్ మధుపై ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో భౌతిక దాడి చేసి అతని ఫోటో కెమెరాను పగలగొట్టడం హేయమైన చర్య అని, సదరు వ్యక్తులపై తగు చర్యలు తీసుకుని ఫోటోగ్రాఫర్కు మరో కొత్త కెమెరాను అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గంధం రూపేంద్ర కుమార్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ మధుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఫోటోగ్రాఫర్ మధుకు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వెన్నుదన్నుగా ఉంటుందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఫోటోగ్రాఫర్ మధుకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అసోసియేషన్ కోశాధికారి పెరిక నాగరాజు, గౌరవ సలహాదారుడు సామనబోయిన రాము, కార్యనిర్వాహక కార్యదర్శి కలగోని ధనుంజయ గౌడ్, కార్యవర్గ సభ్యులు ముచ్చెర్ల విజయ్ కుమార్, కలగోని అనిల్ కుమార్, పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ సంగు రామ్ ప్రసాద్, బోయినపల్లి విద్యాసాగర్, బబ్లు, గిరీష్, మల్లేష్, దిలీప్, శ్రీనివాస్, యాదగిరి, పట్టణ ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. నిన్న తిరుమలగిరి మండలం అల్వాల్ ఎక్స్ రోడ్ ఫంక్షన్ హాల్లో దోతల ఫంక్షన్ ప్రోగ్రాంలో ఫోటోగ్రాఫర్ల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్యాక్ చేసుకొని స్టిల్స్ తీస్తుంటుంటే అక్కడికి వచ్చిన ఇద్దరు మధ్యమత్తులో వచ్చి మమ్మల్ని ఫోటో తీయవా అని గొడవ పెట్టుకొని ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసి అతని కొత్త కెమెరాది దాదాపు 6 లక్షల రూపాయల కెమెరాని పలగొట్టి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఫోటోగ్రాఫర్ని నష్టపరిచి భౌతిక దాడి చేసిన ఆ ఇద్దరు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మా ఫోటోగ్రాఫర్కి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా మా నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ తీసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న నిర్మనూరు మండలం ఫోటోగ్రాఫర్ అయినటువంటి మధుపై ప్రోగ్రాం తీసుకొని ప్యాక్ చేసే టైంలో ఇంటికి వెళ్తుండగా మరి అప్పుడు కావాలి ఖచ్చితంగా ఫోటోలు తీయాలని కస్టమర్ యొక్క బంధువులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల తను కూడా సహకరించి ఫోటోలు తీసినా ఒప్పుకున్నా కూడా ప్రోగ్రామ్ చేయగలిగే డెకరేషన్ అక్కడే కావాలని ముట్టుకు అన్నా కూడా తను సరే నేను ఫోటోగ్రాఫర్ని కదా నేను చేస్తానని తన కష్టాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసుకుంటూ వెళ్ళే సమయంలో వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా అంటే మేము చేసే ఫోటోగ్రఫీ వృత్తికి న్యాయం చేయాలని ఇంత కష్టపడుతున్నారు. కస్టమర్లు కూడా సపోర్ట్ చేయకుండా అతని బీభత్సంగా కొట్టి కెమెరాని పూర్తిగా ధ్వంసం చేసి తను ఇప్పుడు బతికేదే ఆ కెమెరాతోని వృత్తే ఫోటోగ్రఫీ వృత్తి. అటువంటి వృత్తిని కాలరాసేటట్టు చేసినటువంటి ఇటువంటి దుండగులకు ఖచ్చితంగా కఠినంగా శిక్షలు వేయాలి. అదే కాకుండా భవిష్యత్తులో ఎవరైనా గుర్తుంచుకోండి, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క మధురాన్ స్మృతులు కెమెరాలో బంధిస్తే మీరు 360 కాదు, మీరు ఉన్నంత సంవత్సర కాలం గుర్తుంచే మా ఫోటోగ్రఫీ మాత్రమే. దాన్ని కూడా ఆ వృత్తికి గౌరవాన్ని ఇవ్వండి, ఫోటోగ్రాఫర్కి విలువని నేర్పండి. మేము విలువిస్తే మేము కూడా విలువ తిరిగిస్తాము. కానీ మేము కూడా మానవులమే, మాకు కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి వృత్తిరీత్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా కస్టమర్లు సహకరించగలరు. నిడమనూరు మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై దాడి జరిగింది. ఇట్టి దాడిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం తరపున మరియు టౌన్ అసోసియేషన్ తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి వృత్తాలు తిరిగి జరగకుండా మనము జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఐకమత్యంగా ఉండాలి. ప్లస్ మనలో ఐకమత్యం లేకుండా కూడా ఇలా జరుగుతుంటుంది. మనకు పోయిన సంవత్సరం కూడా మన నల్గొండలో ఒక ఫోటోగ్రాఫర్ పై కూడా దాడి జరిగింది. ఆ ఫోటోగ్రాఫర్ దాడి జరిగింది చెప్పుకోలేకపోయిండు. అదే దాడి ఈరోజు చెప్పుకుంటే ఈ మధుకు ఈ రకంగా జరగబోయేదని కూడా మేము అనుకుంటున్నాము. కానీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్కి ఎవరు రాకముందుకు మార్నింగ్ 5 o'clock పోతే ఈవినింగ్ 8 వరకు కూడా సహనంతో ఉండి ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. అయినా ఇలాంటి దాడులు జరగడం వల్ల మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.